అసలు జరగని లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఇరికించాలని చెప్పి అబద్ధపు కేసు పెట్టి అన్యాయంగా ఐఏఎస్ఎల్ని అరెస్ట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? అందరికీ నమస్కారం. ఇది వైసీఐపీఎస్ ప్రభుత్వం కాదు, రాష్ట్రంలో ఉంది ఒక ప్రజా పరిపాలన. సుదీర్ఘకాలంగా మనం గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసాం. రాష్ట్రంలో ఎంతోమంది యువకులు కల్తీ మద్యం తాగి, శానిటైజర్ తాగి, అనేక రకాలైనటువంటి తాగి చనిపోవడం, ప్రాంతాల వారీగా 20 మంది, 30 మంది, 20 మంది, 15 మంది ఇలాగా చనిపోవడం చూసాం. మరి ఆ రోజు 2014-19లో ప్రతిపక్ష నేతగా ఉన్నట్టు ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సభలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలి, చంద్రబాబు నాయుడు గారికి గినక బుద్ధి ఉంటే చేయాలి అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా. ఆ ప్రగల్భాలు అవన్నీ చూసి జనం నిజమే అనుకొని ఈయన వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని చెప్పేసి 2019 ఎన్నికల్లో 151 సీట్లు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం మొట్టమొదటి హామీ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోగా ఎక్కడో 5 స్టార్ హోటల్లో ఆకాశంలో పెడతాం, ఎవరికి అందదు మద్యం అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చారు. తర్వాత ప్రైవేట్ వాళ్ళు కాదు, ప్రభుత్వం అమ్ముతుంది మద్యం అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వ మద్యం షాప్లో ఫోన్పేలు, గూగుల్ పేలు, స్కానర్లు పనిచేయవు. ఆ ప్రభుత్వం అమ్మే మద్యం పాత డిస్టిలరీల నుంచి తీసుకోరు, కొత్త కంపెనీల నుంచి తయారు చేసుకుంటారు. వాటి పేర్లు కూడా గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, భూమ్ భూమ్, జుమ్ జుమ్ అని ఇలాంటి వాటి ఇష్టమైన తలా తోక లేని హాస్యాస్పదమైన పేర్లు పెట్టి ఈ రాష్ట్ర పరిపాలన హాస్యాస్పదం చేశారంటే మద్యం పాలసీలో కూడా ఆ మద్యం బాటిల్ మీద వీళ్ళేసే స్టిక్కర్లు, వీళ్ళు పెట్టే పేర్లు కూడా ఆ రోజు ప్రజలు నమ్ముకున్నారు. కేవలం 70-80 రూపాయలు ఉండే పేదవాడి చీప్ లిక్కర్ మందు 300 రూపాయలు పెట్టి ఆ రోజు పేదవాడిని పిచ్చోడిని చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసాం. ఆ తాగిన మందు కూడా తెల్లారి తలపట్టేసి మళ్ళీ అతను పనిలో పోని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంతోమంది రోజువారీ కూలీలుగా చేసుకునేవాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు, అనేక రకాలుగా ఎవరైతే కార్మికులు ఉన్నారో కష్టపడేవాళ్ళు ఆ రోజు ఒక వైఎస్ఆర్ పార్టీ మద్యం పాలసీ వల్ల కింద మీద అయిపోయి రాష్ట్రంలో పక్క రాష్ట్రాల నుంచి మద్యం వేరులై పారిన పరిస్థితి చూసాం. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం రాగానే మద్యం డిస్టిలరీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు, మంచి మద్యం వచ్చింది. వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఫోన్పేలు, గూగుల్ పేలు, స్కానర్ల ద్వారా వైన్ షాపులో తీసుకుంటున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు. గవర్నమెంట్కి 20,000 కోట్ల ఆదాయం వచ్చింది. మరి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి గత ప్రభుత్వంలో ఎండుగా ఇలాంటి పరిణామాలు జరిగినాయి. ఏం జరిగింది అసలు? గవర్నమెంట్ మద్యం అమ్మింది. రాష్ట్రంలో 100 మంది చనిపోయారు. ఎలా చనిపోయారు? ఎందుకు? దానికి కారణాలు ఏంటి? లేదు, ఆ రోజు మందు తాగిన వాళ్ళు ఎవరైనా సంతోషంగా సుఖంగా ఉన్నారంటే ఎవ్వరూ లేరు. ఒక కోటర్ తాగినోడు 2 రోజులు పనిలో పోలేడు. ఆ కోటర్ మందు 200, 300. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో కల్పించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు పరిస్థితులు ఏం జరిగినాయి? వాటి మీద ఎంక్వైరీలు వేసుకొని వాళ్ళ ప్రభుత్వాలు సమీక్ష చేస్తుంటే ఆ రోజు జరిగిన 1,000 కోట్ల రూపాయల మద్యం స్కామ్ గురించి ప్రతిదీ కూడా ఒక అల్లుకున్న తీగలాగా ఒకదాని ఒకటి ఆనుకొని, ఒకదాని ఒకటి అందుకొని ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, మళ్ళీ దాంట్లో మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు ముఖ్య భూమిక పోషించారు. వాళ్ళు డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఎక్కడికెక్కడికి వెళ్ళినాయి, లాస్ట్ అండ్ ఫైనల్ బాస్ ఎవరున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నాయా, పక్క రాష్ట్రాలకు వెళ్ళినాయా, ఇవన్నీ కూడా లోతైన విచారణ చేస్తున్నారు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే చట్టం తన పని తాను చేస్తుందంట నిదర్శనం. కాబట్టి ఆ రోజు తప్పు చేశారు కాబట్టే ఇవాళ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టులకు విన్నవించుకున్నా కూడా న్యాయస్థానాలు కూడా వాళ్ళని మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు, కేసులను ఫేస్ చేసుకోండి, మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోండి అని చెప్పేసి న్యాయస్థానాలు కూడా తీర్పు చెప్పడం చూస్తున్నాం. కాబట్టి ఆ రోజు మేము ఇంత ముందు కూడా చెప్పాం, చాలామంది రాజకీయ నాయకులు, ప్రముఖ ఉన్నోళ్ళు చాలామంది చెప్పారు. దాదాపు 1,000 కోట్ల రూపాయలు
2014 నుంచి 19 ప్రభుత్వంలో 19 నుంచి 24 ప్రభుత్వం మధ్యలో జరిగినప్పుడు ఇలాంటి పరిణామాలు జరిగినాయి. పేదవాడు మందు తాగిన మందు సరిగా ఇది అవ్వక చనిపోయిన ఉదాంతాలు ఎన్నో చూసాం. కాబట్టి ఆ రోజు రాష్ట్రంలో 2019 నుంచి 24 దాకా మద్యం అనేది ఒక పెద్ద కుంభకోణం. ఆ కుంభకోణం ఇప్పుడు బట్టబయలు అవుతుంది, ఇంకా చాలా ఉంది. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అనక దీంట్లో భారతీయ సిమెంట్ ఫైనాన్షియల్ డైరెక్టర్ అరెస్ట్ కావటం, అలాగే చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అరెస్ట్ కావటం ఎలా చూడాలంటారా? అసలు ముఖ్యంగా ఇప్పుడైతే అరెస్ట్ అయింది మధ్యలో వ్యక్తులే, అసలు బాస్ దాకా వెళుతుందా వెళ్ళదా ఈ కేసు అనేది అయితే ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఉంది. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి మీకు చెప్పినట్టుగా దీంట్లో ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులు, ఆ ప్రభుత్వాన్ని నడిపిన యంత్రాంగం, ప్రభుత్వం వెనక ఉన్న పెద్దలు అందరూ ఉన్నారు, ఒకళ్ళని కాదు. అలాగే మీరు చెప్పినటువంటి భారత్ సిమెంట్లో డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తులు, ఓఎస్డీగా ఉన్న వ్యక్తి, వీళ్ళందరూ కూడా భాగస్వాములే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ కింద వాళ్ళతోటి ఆగిపోతుందా, పై దాకా వెళ్తుంటే తప్పకుండా ఇది పై దాకా వెళ్తుందని చెప్పి భావిస్తున్నాం. అంటే ఇక్కడ భారతీయ సిమెంట్స్లో ఎంటర్ అయింది కాబట్టి, అంటే భారతీయ సిమెంట్ డైరెక్టర్ కాబట్టి అసలుకి మద్యం పాలసీకి గవర్నమెంట్కి సంబంధం లేని వ్యక్తి ఇందులో అసలు ఎలా ఇన్వాల్వ్ అయ్యాడంటారు? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందా, భారతి గారికి తెలియకుండా జరిగిందనుకోవాలంటారా? అందరికీ తెలిస్తే జరుగుతాయి, కానీ అది బయటికి రావు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు తెరచాటు కానీ తెర ముందు కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కామ్లో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళే. కాకపోతే ఇప్పుడు ఒక చోట తీగ కదిలింది, అది డొంకంతా పాకుతుంది. దానివల్ల ఆ రోజు ఎవరైతే భారతీయ సిమెంట్లో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ఎవరైనా సరే మద్యం స్కామ్లో ఆ ముడుపులు తీసుకొని కింద నుంచి పై దాకా ఏ స్థాయిలో ఆ ముడుపులు ఎక్కడి దాకా వెళ్ళినాయి, దీంట్లో ఎవరైతే పాత్రధారులు ఉన్నారో, సూత్రధారులు ఉన్నారో, లాస్ట్గా ఎవరికైతే ఆ రోజు జరిగిన ఈ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దోచుకొని ఈ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగారో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్రభుత్వం వదిలిపెట్టదు. ఈ కేసు అంత తేలికపోయేది కాదు. దీంట్లో ఎవరైతే దోషులు ఉన్నారో తప్పకుండా శిక్షించబడతారు. ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి దాకా ఇది వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎందుకంటే కనుక జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనే వ్యక్తులు మాత్రమే ఇందులో ప్రధానంగా కానొస్తున్నారు. అలాగే చూస్తే కనుక గతంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇప్పటివరకు సగం మంది బట్టలే విప్పాను, మిగతా వారి బట్టలు కూడా విప్పుతా తొందరలోనే రోడ్డు మీద నిలబెడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, అంటే అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉందనుకోవాలంటారా? ఇది విజయసాయి రెడ్డి గారు దొంగల్లో ఒక దొంగ. ఆయన మాటలు కాదు మనం పరిగణలో తీసుకోవాల్సింది. ఆయన బట్టలు ఇప్పడానికి ఆయన ఎవరు? వ్యవస్థ ఉంది ప్రజాస్వామ్యంలో, పోలీస్ వ్యవస్థ, సిఐడి అందరూ ఉన్నారు. ఎవరైతే నేరం చేశారో వాళ్ళని చట్ట ప్రకారంగా న్యాయస్థానాన్ని వాళ్ళు శిక్షిస్తారు. కాబట్టి ఇవాళ మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్తుందా లేదా అనేది మనం అది జోస్యం చెప్పలేము. ఒకవేళ ఆయన పాత్ర ఉంటే తప్పకుండా వెళ్తుంది, లేదు ఇక్కడ దాకా ఆగిపోతే అంతటితో ఆగిపోతుంది. అది అధికారులు నిగ్గు తేల్చాల్సింది. వాళ్ళ ప్రభుత్వం కూడా ప్రభుత్వం అధికారులు ఉంది. దీంట్లో ముఖ్య భూమిక పోషించే ఎవరైతే ఐఏఎస్లు, ఐపీఎస్లు, సిబిసిఐడి అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దీంట్లో లోతైన విశ్లేషణ చేసి ఎక్కడి దాకా వెళ్ళిన డబ్బులు, ఎవరు ఆ రోజు దీంట్లో ముఖ్య భూమిక పోషించారు, ఈ డబ్బులన్నీ ఎవరు తిన్నారు, ఈ రాష్ట్ర ప్రజల రక్తాన్ని ఎవరు తాగారు, ఇంత పెద్ద మద్యం కుంభకోణం జరగడానికి ఈ రాష్ట్రంలో కారకులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరైతే ఈ డబ్బును తీసుకున్నారో మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆ మద్యం కుంభకోణంలో ఉన్నవాళ్ళు కింద నుంచి పై స్థాయి దాకా కూడా ఎవరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. అందరికీ కూడా శిక్ష పడేలాగా ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.